చనిపోయింది అనుకున్న గులాబీ చెట్టుని నేను మళ్ళీ బ్రతికించుకున్నానండి. ఎలాగా ఇలా బ్రతకడానికి నేను ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చాను అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లియర్‌గా చెప్తా నేను. చూస్తున్నారు కదండీ చిగుర్లు ఎలా స్టార్ట్ అయినాయి అంటే ఇది కంప్లీట్‌గా చనిపోయింది. అసలు ఇది కొమ్మలు కూడా ఎండిపోయినాయి. కానీ నేను దీన్ని కొంచెం కేరింగ్ తీసుకున్నానండి. కేరింగ్ తీసుకోవడం వల్ల మళ్ళీ చిగుర్లు అనేది బాగొస్తున్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి గులాబీ చెట్టు, ఇది ఎల్లో కలర్ అనమాట. ఇది చాలా బాగా పూస్తూ ఉండేదండి. పూస్తూ పూస్తూ సడన్గా వచ్చేసి చనిపోయింది. నాకంటే చాలా బాధ అనిపించింది. నేను వెంటనే ఏం చేశానంటే దీన్ని తీసుకెళ్ళి ఒక నీడలో పెట్టేసుకున్నాను. మీరు కూడా మీ గులాబీ చెట్టు ఎండిపోతుంది అనగానే ఎండలో నుంచి తీసుకెళ్ళి నీడలో పెట్టండి. నీడలో పెట్టిన తర్వాత దీన్ని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి. మట్టి సాయిల్ ఎట్లా ఉంది ఏంది అని చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రూట్ ఏమన్నా ప్రాబ్లం అయిందా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీలైతే రీపోర్టింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేనైతే ఇది రీసెంట్గా నేను రిపోర్టింగ్ చేసుకున్నాను, అందుకని నేనైతే రిపోర్టింగ్ చేయలేదు. మీరు ఎక్కువ ఇయర్స్ అయింది, ఎక్కువ మంత్స్ అయిపోయింది అనుకుంటే వెంటనే రిపోర్టింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, కట్ చేసుకోవాలండి. అది కూడా చాలా షార్ప్గా ఉన్న నైఫ్ తోటి. ఏది తీసుకున్నా సరే షార్ప్గా ఉన్నది తీసుకోండి. ఒక్కసారి ఇలా కట్ చేయగానే కట్ అయిపోవాలన్నమాట. మళ్ళీ మనం అది కట్ చేస్తున్నామంటే చెట్టు మొత్తం కదిలిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్నది చూడండి క్లియర్‌గా. మనకి ఎక్కడైతే ఎండిపోయిందో కొమ్మ అక్కడ 1 ఇంచ్ కిందకి, ఎగ్జాక్ట్‌లీ అక్కడే కాకుండా దానికంటే ఒక 1 ఇంచ్ కిందకి కట్ చేసుకోవాలన్నమాట. షార్ప్‌గా ఉన్న నైఫ్‌తో మాత్రమే కట్ చేసుకోండి. ఆ నైఫ్ కూడా చాలా బాగుండాలన్నమాట. నేనైతే పసుపేసి ఆ నైఫ్‌ని కడిగాను. చూస్తున్నారు కదా, ఒక 1 ఇంచ్ కిందకే కట్ చేసుకోవాలి. ఎండిపోయినాయి కదా అని అలానే వదిలేయకూడదండి. కట్ చేసుకున్న తర్వాత వెంటనే దీనికి పసుపు అప్లై చేస్తున్నాను నేనైతే. పసుపు కానీ లేకపోతే అలోవెరా ఉంటుందండి. అలోవెరా కానీ లేకపోతే మనకి ఇది చెక్క ఉంటుంది కదా, సిన్నమన్ పౌడరు, ఇవి ఈ మూడిట్లో ఏదైనా అప్లై చేసుకోండి. రూటింగ్ హార్మోనింగ్గా చాలా బాగా పనిచేస్తుంది ఇది. అంటే ఇక్కడ నుంచి ఎండు తెగులు అనేది రాకుండా ఉంటుంది మనకి. కాబట్టి ఇవన్నీ ట్రై చేయండి. ఇవన్నీ కుదరవు అనుకుంటే సాఫ్ట్ ఫంగిసైడ్ దొరుకుతుందని మనకు ఆన్లైన్లో కొంచెం రేట్ ఉంటుంది, అదైనా తీసుకొచ్చి పెట్టేయండి. నేనైతే పసుపు అప్లై చేసుకుంటున్నాను. అంటే మనం కట్ చేసుకున్న కొమ్మలన్నీ పసుపు అప్లై చేసుకుంటున్నా. కింద చూడండి, కింద కొమ్మ కూడా ఎండిపోయింది. దాన్నైతే నేను కదిలించట్లేదు, ఎందుకంటే అది చాలా లావుగా ఉంది. అది కదిలిస్తే రూట్ మొత్తం కదులుతుంది. కొంచెం సెట్ అయిన తర్వాత నేను అది కూడా కట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మట్టిని లూజ్ చేసుకొని కొంచెం పసుపు ఇస్తూ ఉండండి అప్పుడప్పుడు. నేనైతే లూజ్ చేసుకొని పసుపు ఇస్తున్నాను. అంటే పౌడర్గా ఇవ్వండి, లేకపోతే వాటర్లో అయినా కలిపేసి ఒక గ్లాస్ వాటర్లో 1 టీ స్పూన్ పసుపు అయితే కలిపి ఇస్తూ ఉండండి. మట్టిలో ఎటువంటి ఫంగస్ ఉన్నా సరే అదనేది చనిపోతుంది అనమాట. చూడండి, నేను మట్టిని లూజ్ చేసుకొని పసుపు అయితే ఇస్తున్నాను. మీరు మొక్క వాడిపోతుంది, ఎండిపోతుంది అన్నప్పుడు కూడా మీరు మట్టిని లూజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే లోపల మట్టిలో మనకి ఫంగస్ ఉన్నా కనిపించదు కదా, కాబట్టి మట్టిని లూజ్ చేస్తూ ఉండడం ఆ ఫంగస్ అనేది చనిపోతుంది. చూస్తున్నారు కదండి, నేను మొత్తం పసుపేసి మళ్ళీ మట్టిని కప్పేస్తున్నాను. ఎందుకంటే ఎండకి అది ఎక్స్పోజ్ అయిందంటే మాత్రం మళ్ళీ దానిలో ఉన్న పోషకాలు పోతాయి అన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకుంటున్నానండి నేను. దీన్నైతే నీడలో పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఎండలో నుంచి మీకు ఎప్పుడైతే ప్రాబ్లం అనిపిస్తుంది అంటే మాత్రం నీడలోకి షిఫ్ట్ చేసుకోండి. మన పూల మొక్కలకి కంపల్సరీ ఎండ అవసరము. పక్కన మందారం కొమ్మలు పెట్టుకున్నానండి నేనైతే. కంపల్సరీగా ఎండ అవసరం, కానీ ఒక్క వారం 10 రోజులు కొంచెం చెట్టు సెట్ అయ్యేంత వరకు నీడలో అయితే పెట్టేసుకోండి. ఇక్కడ ఉండేదండి, ఈ చెట్ల మధ్యలో ఉండేది చెట్టు, నేను తీసుకెళ్ళి నీడలో పెట్టేసుకోవడం వల్ల చిగుర్లు వచ్చినాయి. నేను పట్టించుకోకుండా అది అలాగే వదిలేసానంటే ఈరోజు అస్సలు ఉండేది కాదు, గులాబీ చెట్టు మొత్తం చనిపోయేది. కాబట్టి కొద్దిగా అయితే జాగ్రత్తలు అయితే తీసుకోండి. చూస్తున్నారు కదండి, చిగుర్లు అయితే చాలా బాగా స్టార్ట్ అయినాయి. ఇంకొక 1 వీక్ అయితే మొత్తం చిగుర్లన్నీ వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ చూసేద్దాం, వచ్చేయండి. ఈ ఫర్టిలైజరు వారానికి ఒకసారి మాత్రం తప్పనిసరిగా ఇస్తూ ఉండండి. ఇలాంటి చెట్లకి మాత్రం, ఎందుకంటే వాడిపోయిన చెట్లకి, ఎండిపోయిన చెట్లకి మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఇటువంటి ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండండి. ఫస్ట్ వచ్చేసి పొటాటో పీల్స్ తీసుకున్నానండి, మనకి ఆలుగడ్డ తొక్కలు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆనియన్ పీల్స్ అండి, ఉల్లిపాయ పొట్టు తీసుకుంటున్నాను. ఉల్లిపాయల తొక్కలు కాదు, పొట్టు తీసుకుంటున్నాను. ఇది కవర్ నిండా ఉండేది, అయిపోయింది. కాబట్టి ఉల్లిపాయ పొట్టు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి పూల మొక్కలు అనే కాదండి, అన్ని రకాల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి ఆలుగడ్డ పొట్టు. మీ దగ్గర ఆలుగడ్డ పొట్టు లేదు అనుకుంటే మాత్రం ఆలుగడ్డలే తీసుకోండి. ఒక ఆలుగడ్డ తీసుకోండి. మన మార్కెట్లో పాడైపోయినవి కూడా అడిగి తీసుకోండి, ఏం కాదు. నేనైతే అలాగే తీసుకొచ్చి పౌడర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. చూస్తున్నారు కదండి, ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఒక గుప్పెడు వచ్చేసి ఉల్లిపాయ పొట్టు, ఒక గుప్పెడు వచ్చేసి ఇది
ఆలుగడ్డ తొక్కలనమాట. 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. 2 చెరొక గుప్పెడు తీసుకున్నా నేను. వీటిని బాగా పేస్ట్ చేసుకోవాలండి. మెత్తగా వాటర్ పోసేసి పేస్ట్ చేసుకోవాలి. ఇలాగే చేసే కంటే కూడా గట్టిగా మనం పేస్ట్ చేసినా సరే వాటర్‌లో తొందరగా కలవదనమాట. కాబట్టి మీరు బాగా వాటర్ పోసి లూజ్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్లే మనకి వాటర్‌లో తొందరగా కలుస్తది. మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే మాత్రం ఒక నైట్ ఫర్మెంట్ చేయండి. నెక్స్ట్ మిగిలిపోయినయి అయితే నేను ఇలా ఎండపెడుతున్నానండి. రెగ్యులర్‌గా పొటాటో పీల్స్‌ని ఎండపెడుతూ ఉంటాను నేను. మిగిలిపోయినయి మన కిచెన్‌లోదైతే ఏది వేస్ట్ పోనీయను నేను. ప్రతి ఒక్కటి వాడుకుంటూనే ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి వీటిని మీరు టైం ఉంటే మాత్రం ఒకరోజు ముందు నైట్ ఇలా ప్రిపేర్ చేసి వాటర్‌లో కలిపి పెట్టుకోండి. నెక్స్ట్ డే మాత్రం మొక్కలకి ఇస్తూ ఉండండి. ఇలా ఇవ్వడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. టైం లేని వాళ్ళు మాత్రం ఇలా డైరెక్ట్ పేస్ట్ చేసేసుకొని వాటర్‌లో డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చేసుకోవడమే. చూస్తున్నారు కదండీ, నేను కంప్లీట్‌గా పేస్ట్ చేసేసుకున్నాను. వాటర్ పోసేసి చాలా మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. ఇంత మెత్తగా పేస్ట్ చేసుకోవడం వల్ల ఏంది అంటే మనకి ఫిల్టర్ చేసుకునే అవసరం ఉండదనమాట. ఇది డైరెక్ట్ మన వాటర్‌లో కలిపేసుకొని ఇచ్చేసుకోవచ్చు. ఇలా ఉన్నకి కొంచెం స్ప్రేలాగా కూడా చేసుకోవచ్చండి. బాగా ఈ స్థితిలో ఉన్న చెట్లకి ఏందంటే స్ప్రే చేసుకోవడం వల్ల తడి తగడం వల్ల కొంచెం తొందరగా చిగుళ్ళు కూడా వస్తాయన్నమాట. నేను వాటర్ తీసుకుంటున్నాను. వాటర్‌లో డైల్యూట్ చేయడానికి మీ దగ్గర బియ్యం కడిగిన నీళ్ళున్నా, ఏ పప్పులు కడిగిన నీళ్ళున్నా సరే తీసేసుకోండి. లేకపోతే నార్మల్ వాటర్ అయినా తీసేసుకోండి. దీంట్లో వచ్చేసి నేను ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఒక 3 లీటర్ వాటర్‌కి ఒక హాఫ్ బౌల్ వేసేసుకుంటున్నాను. అంటే మనకి వాటర్ చూస్తే తెలిసిపోతుందండి. పల్చగా ఉందంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. చిక్కగా ఉంటే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మాత్రం ఈ కన్సిస్టెన్సీ మాత్రం కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే మరీ చిక్కగా ఇవ్వకూడదు మనకి ఫర్టిలైజరు, మరీ పల్చగా ఇవ్వకూడదు. అలాగే డైబ్యాక్ అయిన చెట్లకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఇస్తూ ఉండాలండి. ఇది మాత్రం కరెక్ట్‌గా సరిపోతుంది. ఇదైతే సమయం వచ్చేసి చలికాలం కాబట్టి మార్నింగ్ టైం ఇవ్వడానికి ట్రై చేయండి. సాయంత్రం పూట మాత్రం అస్సలు ఇవ్వకండి. ఉదయం పూట ఇవ్వడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ క్వాంటిటీ చెప్తున్నానండి. అంటే 1, 2 మొక్కలు ఉన్న వాళ్ళు ఎలా చేయాలి అంటే ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్‌కి 1 టీ స్పూన్ మాత్రమే మిక్స్ చేసేసుకోండి. నేను అన్ని మొక్కలకి ఇచ్చేసుకుంటున్నానండి. గులాబీ చెట్లనే కాదు, మందారం కొమ్మలు కూడా పెట్టుకున్నాను. ఆ కొమ్మలకు కూడా ఇచ్చేసుకుంటున్నాను. ఇవి ఇవ్వడం వల్ల కొత్త చిగుళ్ళు స్టార్ట్ అవుతాయి. కొత్త మొగ్గలు స్టార్ట్ అయితే పువ్వులు రాని చెట్లకు కూడా పూలు పూస్తాయండి. ఇవి ఆర్గానిక్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంటే మనము ఒక 2-3 టైమ్స్ కంటిన్యూగా ఇస్తూ ఉండాలి. ఇలా ఇవ్వటం వల్లనే మనకి రిజల్ట్ ఉంటుంది, కానీ ఇచ్చిన వెంటనే అయితే రాదు. కాబట్టి మీరు వారానికి ఒక్కసారి మాత్రం ఇస్తూ ఉండండి. డైరెక్ట్ తీసుకెళ్ళి నేను చెట్టు మొదలు అయితే పోసేసుకుంటున్నానండి. మనము ఏదైనా సరే మొక్కకి వాటర్ ఇచ్చుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తడిగా ఉన్నప్పుడు మాత్రం అసలు ఎప్పుడు వాటర్ ఇవ్వకండి. ఏ పూల మొక్కకైనా సరే తడిగా ఉన్నప్పుడు మాత్రం ఇవ్వకూడదండి. ఇలా ఇవ్వడం వల్లే మనకి మట్టిలో ఫంగస్ అనేది వచ్చి చెట్టు అనేది చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇచ్చే ముందు చూడండి ఎంత పొడిగా ఉందో మట్టి. ఇలా ఇవ్వడం వల్ల కూడా మనం ఇచ్చిన వాటర్ కూడా అవి మట్టి పీల్చుకుంటాయి. వాటి పోషకాలు కూడా బాగా అందుతాయి మొక్కకి. చూస్తున్నారు కదా, నేను ఇవ్వంగానే ఎట్లా పీల్చేసుకున్నాయి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి. చూస్తున్నారు కదండి, ఇది నేను ఇంకా ఉండదు ఈ చెట్టు అనుకున్నా కానీ నేను సాధించాను దీన్ని. ఇలానే మందారం చెట్టు కూడా ఒకటి ఇట్లానే జరిగిందనమాట. నేను దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాను. రీపాటింగ్ కూడా చేసుకున్నాను. ఇప్పుడైతే చెట్టు నిండా పువ్వులు పూస్తుంది ఆ చెట్టు అయితే. మీరైతే నెగ్లెక్ట్ మాత్రం అస్సలు చేయకండి. ఇది తీసుకెళ్ళి నేను మందారం కొమ్మలు పెట్టా అన్నాను కదండి, ఇగో చూస్తున్నారు కదా, ఈ కొమ్మలు కూడా ఇచ్చేస్తున్నాను. అంటే మందారం కొమ్మలకి మనము 1.5 మంత్ వరకు ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదండి. మీరు ఇస్తే మాత్రం బియ్యం కడిగి నీళ్ళు ఇవ్వండి, లేకపోతే పశువుల ఎరువు ఇవ్వండి. ఒక 1.5 మంత్ కంప్లీట్ అయిపోయి చిగుర్లు వస్తున్నప్పుడు మాత్రం ఈ విధంగా ఫర్టిలైజర్స్ స్టార్ట్ చేయండి. కానీ కొమ్మలు పెట్టిన వెంటనే మాత్రం మనం ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు. చిగుర్లు చూడండి ఎలా స్టార్ట్ అయిపోయినాయో మొత్తము. ఈ 2 చెట్లు మాత్రం, ఇది చెట్టు మాత్రం బాగా చిగుర్లు స్టార్ట్ అయినాయండి. అదేవిధంగా దీనికి వచ్చేసి తెల్లదోమ కూడా అటాక్ అయిపోయింది. దీనికి పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ చల్లకూడదు, ఎందుకంటే ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి కదా. నేను చాలా నీట్గా మన టూత్ బ్రష్ తోటి నేను క్లీన్ చేస్తాను వీటిని. మనం ఎక్కువ కెమికల్స్, మన ఫర్టిలైజర్స్, పవర్ఫుల్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం కూడా ఆకులు మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు వస్తున్నాయి కదా గ్రోతింగ్. ఇలా పిచ్చి మొక్కలు కానీ ఉంటే వెంటనే రిమూవ్ చేసుకోండి. ఇవైతే అన్ని మొక్కలకి పట్టేస్తున్నాయండి. తీస్తుంటే కూడా రావట్లేదు. చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్ ఉందంటే, తీస్తుంటే కూడా అసలు రావట్లేదు. నెక్స్ట్ ఇంకో బుట్టలో కూడా పెట్టేసుకున్నానండి మందారం చెట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.